జీవనాడి 49 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం నుండి మరో అద్భుతమైన కథ వినిపించబోతున్నాం. కథ ఆర్తి, కథా రచయిత గంటేడ గౌరునాయుడు, వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన పరిచయం సంక్షిప్తంగా: కథ, కవిత్వం, పాట, పద్యం ఇలా అన్ని ప్రక్రియల్ని సమర్థవంతంగా నిర్వహించగలిగిన గంటేడ గౌరునాయుడు మాస్టారు విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో సోములమ్మ, సత్యనాయుడు దంపతులకు మొదటి సంతానంగా ఆగస్టు 7, 1954న జన్మించారు. పాడుదమా స్వేచ్ఛా గీతం గీత రచయితగా ఖ్యాతిగాంచిన మాస్టారు మంచి గాయకుడే కాకుండా చిత్రకారుడు కూడా. స్నేహ కళాసాహితిని స్థాపించి ఉత్తరాంధ్ర నుంచి ఎందరో కవుల్ని, కథకుల్ని తయారు చేసిన ఘనత వీరిది. ఈయన నిర్వహించిన కథ, కవిత, పాటలు పలు పురస్కారాలు పొంది సాహితీ లోకంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. గిరిజన సంక్షేమ శాఖలో తెలుగు ఉపాధ్యాయునిగా 3 దశాబ్దాల పాటు సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న మాస్టారు ఇప్పటికీ సాహిత్య సృజనలో అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. భూషణం తరువాతి కాలంలో ఉత్తరాంధ్ర సాహిత్యంలో ఆయన వారసత్వం కొనసాగిస్తున్న కథకుల్లో శ్రీ గంటేడ గౌరునాయుడు ముందు శ్రేణిలో నిలుస్తారు. ఇప్పటి వరకు ఆయన వెలువరించిన రచనలు: ఏటిపాట, ఒక రాత్రి, 2 స్వప్నాలు అనే 2 కథా సంపుటాలు, నదిని దానం చేశాక, ఎగిరిపోతున్న పిట్టల కోసం, రైతు సంఘీభావ కవిత్వం అనే 3 కవితా సంపుటాలు, నాగలి, నాగేటి తాలూకు నమస్కారం అనే 2 దీర్ఘ కవితలు, కళింగోర అనే ఆంధ్రప్రభ కాలం, నాగావళి నడకలు, జ్ఞాపకాల పొరల్లోంచి అనే ప్రాసంగిక వ్యాసాలు, అలల సవ్వడి, ఉన్నమాట, సేద్యగాడు అనే పద్య రచనలు, మనసు పలికే అనే గజల్స్ వీరి రచనలు. అలాగే మాయ 3వ కథా సంపుటం, మరోటి గీతాంజలి. ట్యాగోర్ గీతాంజలికి స్వేచ్ఛానుసరణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం పార్వతీపురం, మన్యం జిల్లా కేంద్రం. ఆర్టిక్ కథాంశం గురించిన సంక్షిప్త వివరణ: కవిత్వం రాసేవాళ్ళు కథలు రాస్తే మనకు కథల నిండా కవిత్వం గుబాడిస్తుంది. గౌరునాయుడు గారు కథ, కవిత్వం అనే 2 కార్ల సాహితీ సేద్యం చేస్తున్నవారు కనుక ఆయన కథలు చదువుతుంటే కథాకావ్యాలు చదువుతున్న అనుభూతి కలుగుతుంది. కథావర్ణంలో అంటే కథా నేపథ్యాన్ని చిత్రించటంలోనూ, పాత్రల మనోభావ చిత్రణలోనూ, స్థలకాలాది వర్ణనల్లోనూ, రచయిత వ్యాఖ్యానాల్లో అంతటా మనకు కవిత్వ పరిమళాల్ని గోచరిస్తాయి. ఒక కోదవృద్ధుని దృష్టికోణం నుంచి ఈ కథ నడిపిస్తాడు రచయిత. కథాకాలం ఉద్ధానంతర కాలం అంటే శ్రీకాకుళ గిరిజన పోరాట అనంతర కాలం. పోరాటంలో తాము పొందిన స్వేచ్ఛ ఏమిటో, పోరాట అనంతర కాలంలో తాము కోల్పోయిందేమిటోననే విషయాలు కథ నిండా పరోక్షంగా పరుచుకొని ఉంటాయి. కథ, సంఘటనలు, సన్నివేశాలు ఎత్తుగడ నుంచి ముగింపు దాకా కవిత్వం చిప్పిలుతూ మనల్ని పులకాంకితులను చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చూడండి. కొండని చీకటి కమ్ముకుంటున్నట్లు సన్నగా భయం అతని మనసును కప్పుకుంది. కంటిచూరు నుండి జారుతున్న కన్నీటి చినుకుల దారాలకు వేలాడుతూ గతంలోకి 30 పంటల వెనక్కి వెళ్ళాడు. ఇవి ముసలివారి మనోవ్యాకులతను తెలిపే వాక్యాలు. ఒక సంఘటన చూడండి. ఒకనాటి రాత్రి నిద్రపోతున్న తాతను లేపి పండంటి బిడ్డను చేతుల్లో పెట్టి లాల్ సలాం చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాతెప్పుడో ఎదురు కాల్పుల్లో నెత్తుటి పువ్వై రాలిపోయిందని తెలిసింది. తిరిగి ముని మనవడికి కొండ మీద ఉయ్యాల చెట్టు అయ్యాడు. నడిచిన నిప్పుల దారి ఒక సుదీర్ఘమైన నెత్తుటి జ్ఞాపకం. జ్ఞాపకాల అంపశయ్య మీద భీష్ముడిలా ముసలోడు.
ఇలా చెప్పుకుంటూ పోతే కథ మొత్తం ఉదాహరణగానే చూపవచ్చు. తినబోతూ రుచులడగటం దేనికి? పదండి కథలోకి. కథ ఆర్తి, కథా రచయిత గంటేడ గౌరనాయుడు. సన్నాయి, సన్నాయి, నాయనా సన్నాయి. గోచి తప్ప మరే ఆచ్ఛాదన లేని ముసలోడొకడు పాక దగ్గరికి వచ్చాడు. వంగని నడుము, చత్వారం రాని కళ్ళు, వయస్సును జయించిన బిగిసడలని కండరాలు, మొహం మీద ముడతలు 80 ఏళ్ల వృద్ధాప్యాన్ని చూపిస్తున్నాయి. జీలుగు కళ్ళు బాగా తాగినందువల్లనేమో అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చుట్టూ పరిశీలనగా చూశాడు. అడవి పంటలు రాసులుగా పోసినట్లు వరుసలు వరుసలుగా కొండలు, సామ, జొన్న, కొర్ర, కంది చేలతో పచ్చగా నిండుగా ఉన్న ఆ కొండ మీద అక్కడక్కడ గిరిజనుల కల్పతరువులు అనబడే జీలుగు చెట్లు, గిరిజనాభివృద్ధి సంస్థ వారి సహకారంతో లేచిన జీడి మొక్కలు, కొండను ఆనుకొని గలగలా ప్రవహించే గెడ్డ, తరతరాలుగా కోదన్నలను అంటుపెట్టుకుని వదలని గోచుగుడ్డ. కొండ వెనుక అతని ఎరుపెక్కిన కన్నుల్లా ఆకాశం. ఒరే సన్నాయి, ఎక్కడ దాగిపోనావురా? రారా, జొన్న పొట్టలు కాల్చి తెచ్చినాను, పేద దుంపలు ఉడకబెట్టినాను, రారా గబాల తిందువుగాని. చేతిలోని జొన్న పొట్టలు, భుజాన వేలాడుతున్న తేగదుంపల మూట మంచె మీద పెట్టాడు. మంచె దగ్గర సన్నాయి లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది ముసలోడికి. కోతుల్ని, పిట్టల్ని అదిలించటానికి చప్పుడు చేసే దొడిసె, చిరతలు, ఒడిసెల, కేట్లబారు ఏదీ మానేస్తాం అని అడుగుతున్నట్టుగా ఉన్నాయి. ఎటెళ్ళాడెవడు? పొద్దుగుంకిపోతుంది, అసలే ఏనుగులు తిరుగుతున్నాయి. ఈసారి గట్టిగా కేకేశాడు. ఒరే సన్నాయి, నాయనా, ఒరే బావు సన్నాయి. కొండల నడుమ ప్రతిధ్వనించి తిరిగి అతని పిలుపు అతన్నే చేరింది. జీడి తోటలో వెతికాడు, చేల మధ్య తిరిగాడు. కొండని చీకటి కమ్ముకున్నట్లు సన్నగా భయం అతని మనసును కమ్ముకుంది. కొండ కింద ఊరివైపు చూశాడు. దూరంగా హాస్టల్లో వెలుగుతున్న విద్యుత్ దీపం మెనుకు మెనుకుమంటోంది. ఒకవేళ హాస్టల్కు కానీ వెళ్ళాడేటో తెల్లబూకు ఆశపడి. అలాగే వెళ్ళడు. అసలు అసింటి ఓపాసి బుద్ధులు లేవు బల్ల. ఆ మేస్టర్ గారింట్లా టీవీ ముందర కూకుండిపోయి ఉంటాడు. కొండ దిగి ఊళ్ళోకి వెళ్ళాడు. టీవీలున్న 2 ఇళ్లల్లోనూ చూశాడు. హాస్టల్కి వెళ్ళాడు. పిల్లలంతా భోజనాలు చేసి వరుసలుగా కూర్చొని చదువుకుంటున్నారు. వాడికి ఆచారం కాకపోతే సక్కంగా చదువుకోవాల్సినవాడు. ఊరంతా వెతికాడు. వాడి వయసున్న పిల్లల్ని అడిగాడు. తడబడే అడుగులతో కొండదారి పట్టాడు. ఎండు కట్టెపుల్లల్ని బొద్దు కట్టి నిప్పంటించి ఆ వెలుగులో కొండమీది పాకకు చేరుకున్నాడు. ఈ పాటికి వచ్చేసుంటాడు. లోలోన ఏదో ఆశ. మంచే ఖాళీగా కనిపించింది. చీకటి గుహలా, ఆవులించిన పులి నోరులా. ఎక్కడో జంతువేదో అరిచినట్టయింది. సన్నజీవాల కదలికలు ఆగిపోయినట్లు భయంకరమైన నిశ్శబ్దం. ముసలోడి మనసులో అలజడి. మనవడికి ఏటయిందో? ఏ జంతువుకో దొరికిపోనాడా? ఏనుగులకి ఎదురైపోనాడా? గెడ్డలోను పాకులు తేలిన రాతి మీద గెంతి జారిపడ్డాడా? ఏ ఇసప్పురుగో? పరిపరి విధాల ఆలోచనలు, భయాలు. అంతలోనే ధైర్యం తెచ్చుకుని మనసుకు నచ్చజెప్పుకున్నాడు. అలాగే ఉండదు. అంత నా బెమగానే ఆడికేటైతాదే? అమ్మా మాలతమ్మ తల్లి, జూకర దేవత, పిల్లాడిని సల్లగా చూడరా. ముసలోడి గొంతులో వణుకు. పిడికెడు గుండెలో కొండలా పేరుకుపోతున్న భయం.
నిస్త్రాణంగా మంచె ముందు కూలబడిపోయాడు. కొండ కొన మీద నల్లని మబ్బుల గుంపు ముసలోడి తలమీదుగా వచ్చి ఆగింది. చల్లని గాలితెర సానుభూతి వచనంలా తాకింది. వానజల్లు జలజలా రాలి ముసలోడిని పరామర్శించింది. ఆకు కదిలితే మనవడి అడుగుల చప్పుడే అనుకుంటున్నాడు. పిట్ట అరిస్తే మనవడి పిలిపే అనుకుంటున్నాడు. నల్లని మబ్బులు కరిగి జల్లుల్లా జారుతూ చీకటి కొండగా ఘనీభవించినట్టుంది. చింతగిర్ల సంగీతం ఆరంభమైంది. ఆ కొండ మొగలో ఇనుపబూట్ల కింద గుండెలు పగిలి గొంతులు చిట్లు ఉండకపోతే ప్రతి గరికెపూస జరిగిన వైనం వివరించి ఉండేది. పాపం ముసలోడు ఒక మహాయుద్ధంలో పాల్గొని యుద్ధదేవతకు తన వారిని బలి చేసుకుని చెలించని మనిషి మనవడి కోసం చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. వాన ఆగింది. కన్నీటి వాన కురుస్తూనే ఉంది. కంటి చూరు నుండి జారుతున్న కన్నీటి చినుకుల దారాలకు వేలాడుతూ గతంలోకి 30 పంటల వెనక్కి వెళ్ళాడు. కొండలు కదిలి చిందులేస్తున్నట్టు తుడుముడప్పు దరువులతో హోరెత్తిపోతోంది అడవి. కోదగుంటలు ఆడ మగ 2 జట్లుగా ఒకరి నడుము చుట్టూ మరొకరు చేతులు పెనవేసి వాయిద్యాలకు అనుగుణంగా వేసే హింస రాత్రిని రంజింపజేస్తోంది. పిల్లంగోవి, సన్నాయి, గోగోయి వాయిద్యాల వెన్నెల తీగల్ని మీటుతూ గిరిజన మహిళలు పాడే సవరపాటల మాధుర్యాన్ని హృదయాల మీద ఆరేస్తున్నాయి. జూకర దేవత జెండా పక్కనే ఎర్ర జెండా. మంచు తెరల పున్నమి వెలుగులో జెండాలు రెపరెపలాడుతుంటే సోములు పాట అలలు అలలుగా వెన్నెల్ని వణికిస్తూ మంచు తెరలకు మంటల నుడికారాన్ని అద్దుతోంది. ఆటపాటలతో అలుపెరగని అర్ధరాత్రి. అనాది జీవన నాదానికి ప్రకృతి పారవస్యంతో ఆనందతాండవం చేస్తున్న వేళ ఉన్నట్టుండి కుక్కల అరుపులు, ఊరు చుట్టూ తుపాకుల కంచె. గురువేడ్రా? ఒకటే ప్రశ్న వేల కంఠాలతో నిలదీస్తున్నట్టు. ఆట ఆగిపోయింది. పాట దెబ్బతిన్న పిట్ట అయింది. ఊరు గాయమైంది. రేగిన ఎర్రని ధూళిలో పున్నమి చంద్రుడు ముఖం దాచుకున్నాడు. పండుగతో మొదలైన రాత్రి సావులుగా తెల్లారింది. పాటలు పాడే కొడుకు పత్తాలేడు. డప్పులు కొట్టే చేతులు, తప్పిక పట్టవలసిన చేతులు, ముసలికాలాన ఊత అందించవలసిన చేతులు ఏవి? పెనిమిటి బతికే ఉన్నాడో చచ్చేపోయాడో తెలియని అయోమయంలో నెలలు నిండిన కోడలు కూతుర్ని కని పెనిమిడి కోసం 3 ఏళ్లు ఎదురుచూసి మారుమనుకెళ్ళిపోయిన కోడలు. పాపం అది మాత్రం ఏటి సేత్తాది అని సరిపెట్టుకుని మనవరాల్ని గుండెల్లో దాచుకున్నాడు ముసలోడు. కొండలు ఎర్రబడ్డాయి. అడవి తిరగబడింది. కొమ్ములున్నా విసరని గోవుల్లాంటి కోదన్నలను దోచుకున్న దొంగల మీద దాడులు. దాడుల్ని అణచటానికి సాయుధ బలగాలు. పచ్చనాకుల మీద నెత్తుటి బూట్లు. జెండాల ఎరుపులో గురువులు కలిసిపోయారు. మిగిలినోళ్ళు జైళ్ళకి, చీకటి మూలలకి చెదిరిపోయారు. ఆకుల కన్నీటి బొట్లు రాల్చింది అడవి. నిప్పు మీద నివురు కమ్ముకుంది. మనవరాల్ని బడిలో వేశాడు. కొడుకు పేరుతో సోమాలు అని పిలుచుకుంటే మాస్టార్లు స్కూలు రిజిస్టర్లో అరుణ అని రాశారు. కొండముఖానికి కొత్త తొడుగులు. రోడ్లు, బస్సులు, బడులు, హాస్టళ్ళు, కాలనీలు, గిరిజన కార్పొరేషన్లు, కాలేజీ చదువులు, ఉద్యోగాలు, ఐటీడీఏలు, నటనలు, నయవంచనలు, నడిచొచ్చిన నాగరీకం. చెమరించిన గోచీల మీదుగా నడిచొచ్చిన జీపులు. కుడిపైటల కన్నీటి ముడుపుల్లోంచి ములుచుకొచ్చిన పంజాబీ గౌండ్లు. అడవి పచ్చకోకలోంచి పూలగౌన్లోకి మారిపోయింది. మనవరాల్ని చూసి మురిసిపోయాడు ముసలోడు.
అరుణ అరుణకిరణమే అయింది. మట్టిలోంచి సారాన్ని పీల్చుకున్న మొక్కలాగా తండ్రి ఆశయాల్ని తలకెక్కించుకుంది. అప్పుడప్పుడు జరిగే సభలు సమావేశాల్లోని ప్రసంగాల గాలి విసురులకు నిప్పై రాజుకుంది. తండ్రిని చంపించిన వర్గం మీద కసి పెంచుకుంది. తండ్రి దారిలో పాటల పిట్టై పదునెక్కి ఎగిరిపోయింది. ముల్లుకి మొనలెవరు దిద్దుతారు? ఒకనాటి రాత్రి నిద్రపోతున్న తాతను లేపి పండంటి బిడ్డను చేతుల్లో పెట్టి లాల్ సలాం చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాతెప్పుడో ఎదురుకాల్పుల్లో నెత్తుటి పువ్వై రాలిపోయిందని తెలిసింది. తిరిగి మునిమనవడికి కొండమీద ఉయ్యాల చెట్టు అయ్యాడు. నడిచిన నిప్పుల దారి ఒక సుదీర్ఘమైన నెత్తుటి జ్ఞాపకం. జ్ఞాపకాల అంపశయ్య మీద భీష్ముడిలా ముసలోడు. తలెత్తి చూశాడు ముసలోడు. ఎన్కౌంటర్ జరిగాక మృతులతో నిండిన అడవి నేలలా మబ్బులు నిండిన ఆకాశం. మృతుల్ని గుర్తుపట్టడానికి వచ్చి రోధించే బంధువుల ఏకువ చంద్రుడు. ఆరిన నెక్కుటి బరకల్లా చెట్ల నీడల చీకటి జాడలు. పక్కనే కొమ్మల్లోంచి ఏదో పక్షి హృదయ విదారకంగా అరుస్తోంది. ముసలోడు ఇబ్బందిగా కదిలేడు. గుండెల మీద దొర్లిపోయిన గతకాలపు క్షణాల బండరాళ్ళెన్నో. ఎన్నెన్ని మార్పులేని కొండల ముసలోడు. కంటికి రెప్పకి నడుమ మునిమనవుడు దోసపండునాగా పూసిన గుంటడిలాగా కళ్ళకి నిండుగా ఆనివోడు. ఇంకెక్కడి నిద్ర? కొమ్మల్లో పిట్టల కలకలం అడవి మేల్కొన్నట్టు. చేతికర్రను నేలకు ఆనించి లేచాడు ముసలోడు. లేచి కొండ దిగి గెడ్డలోకి వచ్చాడు. గెడ్డ నీళ్లతో ముఖం కడుక్కొని ఊరివైపు అడుగులు వేశాడు. మసక చీకటి తెరల్లో ముసుగేసుకునే ఉంది ఊరు. ఒకరిద్దరు గడపల్లో చలిమంటలు కాగుతున్నారు. ఎవరో కేకేసి చెప్పారు, ఒరే తాత, సన్నాయిగాడిని జీపీ ఎక్కించి తీసుకెళ్ళిపోనారట. ఆడి దగ్గర తుపాకీ ఉన్నది కదా, అది నిజం తుపాకీ అని. గతుక్కుమన్నాడు ముసలోడు. కొండలన్నీ మీదికెగసి గిరగిరా తిరిగి మీద పడ్డట్టయ్యాడు. ఇదేం గచ్చారం? అది ఎప్పుడుదో ఇంటి గోడకని మన్ను తవ్వుతుంటే దొరికింది. ఉండగుంటాడు, సిటం వదలడు దాన్ని. ఎప్పుడూ దానితోనే ఆట. అదే ఇప్పుడు తెచ్చింది పీక మీదికి. అయినా ఆడు జడ్డిగుంటాడు. ఆణ్ణి తీసుకెళ్తే ఏటొత్తాదో ఆళ్ళకి. జంతువు పాలబడితే దానితోటి దెబ్బలాడి ఇడిపించుకురావచ్చును. ఇప్పుడు అలా కాదు. నాకేటి దారి? ఏటి చేయడం? ఎందలు పడిపోవడం? అతనికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. గ్రామ సర్పంచ్ని బతిమాలి బయలుదేరమని చెప్పడానికి వెళ్ళాడు. సర్పంచి మండల కేంద్రంలోనే ఉన్నాడన్నారు. పిల్లడు ఎప్పుడు తిన్నాడు, ఎంత ఆకలితో ఉంటాడో. మనసులో దుఃఖం కెరటమై ఎగిసింది. కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని ఎవరినో అడిగి గెంజి మెతుకులు తెచ్చాడు. కపేలా పుట్టిలో పెట్టి కర్రకు దోపి భుజేన పెట్టాడు. మండల కేంద్రానికి బయలుదేరాడు. నడక, పరుగు, నడక, ఎండ, మాడు పగిలే ఎండ. మండల కేంద్రం చేరుకునేసరికి పొద్దు నడినెత్తికొచ్చింది. బాబు, మా ఊరి ప్రెసిడెంట్ ఎక్కడుంటాడు? ముసలోడి ప్రశ్నని నాగరికత వెక్కిరించింది. అప్పుడెప్పుడో ఆ రోజుల్లో రావడమే ఇక్కడికి. ఆ తరువాత అన్నీ వదులుకొని కొండ మీద బండరాయిలాగా ఉండిపోనాను. సంగపోళ్ల వెనకాల తిరగడమైతే తిరిగాను కానీ ఒకరితోటి మాట్లాడడం తెలియదు. మనుషులందరూ సుఖంగా ఉండాలనే ఆలోచనే గాని లౌక్యం తెలియదు. అది తెలిసినోళ్ళు ఇప్పుడు హాయిగా ఉన్నారు. 4 రాళ్ళు సంపాదించుకుని దర్జాగా బతుకుతుండ్రు.
అయినా అవన్నీ నాకేలగాని ప్రెసిడెంటు ఇప్పుడు అతగాను ఎక్కడుంటాడో, ఎవరిని అడగాలో, ఎక్కడికెళ్ళాలో తెలియని స్థితి. అడవిలో జంతువును అవలీలగా వేటాడగలిగే ముసలోడు, అడవిలో తప్పిపోయిన తన పశువుల్ని అతి సునాయాసంగా తిరిగి తోలుకు వచ్చే ముసలోడు, అడవి ఎత్తిన పిడికిట్లో తానొక వేలుగా వంగిన ముసలోడు, ఇప్పుడు ఈ జనారణ్యంలో ముళ్ళ పొదల నడుమ చిక్కిన కొండమేకలా నిలబడిపోయాడు నిశ్చలంగా, నిస్సహాయంగా. తాత, సంతకొచ్చేవా? పక్కనే స్కూటర్ ఆపి తనని పలకరించిన వ్యక్తి వైపు చూశాడు. తనను పలకరించటానికి తెలిసిన మనిషి ఇక్కడెవరా అని. అతడు పత్రికా విలేకరి క్రాంతి. ముసలోడి కళ్ళు మెరిసాయి. బావు, భగవంతుడిలాగా కనబడ్డావు. ఈ మధ్యని మా ఊరికేసి రానేదేటి? అసలు అలికిలేనేదు అని పలకరించి తను వచ్చిన సంగతి చెప్పాడు. క్రాంతి అంతా విని ముసలోడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. కుర్రాడి గురించి అడిగాడు. నాకేమీ తెలీదు, కంప్లైంట్ రాసిస్తే ఎంక్వైరీ చేస్తామన్నారు. ముసలోడి ముఖంలో సందేహం. కంప్లైంట్ రాసిచ్చి బయటికి వచ్చాడు. తాత, నీ మనవడికి వచ్చిన భయమేమీ లేదు, పదా ఏదైనా తిందుగానే. ఎప్పుడు తిన్నావో? నీ పాక దగ్గరకు వస్తే ఏదో ఒకటి పెడతావు తినడానికి, తినేదాకా వదలవు. ఆప్యాయంగా పిలిచాడు క్రాంతి. వద్దు బావు, గుంటడు ఏటైనాడో, ఎలాగున్నాడో, ఎక్కడున్నాడో ఆడి సంగతి తెలిస్తే గాని నా నోటికి ఏదీ వెళ్ళదు. తిన్నా కడుపులో ఇవ్వడదు. ఎంత బతిమిలాడినా తినటానికి ఇష్టపడలేదు ముసలోడు. తాత, ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని ముసలోడిని ఓ చెట్టు కింద అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాడు క్రాంతి. వెళ్ళి అరగంట తరువాత హడావిడిగా వచ్చాడు. వచ్చి, తాత రా వెళ్దాం అని ముసలోడిని బండి ఎక్కమని, ముసలోడు అడుగుతున్నా మాట మార్చేస్తూ బండి పట్నం చేరుకుంటుండగా చెప్పాడు. తాత, మరేం పర్వాలేదు. అదృష్టవశాత్తు నీ మనవడు మా ఫ్రెండ్కే, చూడు నాతో వస్తుంటాడే, అతనికే కనిపించాడట. దెబ్బలు తగిలి దారి పక్క పడి ఉంటే ఓ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడట. అక్కడి నుండి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పాను. అక్కడ నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు. మీ మనవడు ప్రస్తుతం ఆసుపత్రిలో మా బంధువుల అబ్బాయి దగ్గర ఉన్నాడు. అర్థమైందా? తన ఆలోచన వివరంగా చెప్పాడు. ముసలోడి మనసు క్రాంతి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. డాక్టర్, ఆతృతగా చూశాడు క్రాంతి డాక్టర్ కళ్ళలోకి. గాయాలతో పడి ఉన్న సన్నాయి గుంటడు తాతను చూసి కళ్ళతో నవ్వాడు. ముసలోడిని పరిశీలనగా చూశాడు డాక్టర్. ఎప్పుడూ చూసినట్టే అనిపిస్తోంది అతనికి. ఆ కుర్రాడి రూపం కూడా అదెప్పటి నుండో పరిచయమైందిలాగానే అనిపిస్తోంది. ఒక్కసారి వెనక్కి, 2 ఏళ్ల వెనక్కి మెరుపులా ఓ జ్ఞాపకం. ఒక గిరిజన గ్రామం, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ నిర్వహణలో ఆరోగ్య మేళ. బాబు, కాసింత దయ చూడవా, పిల్లడు మతి సరిగ్గా ఉండదు. అది పుట్టిన కాసి కాదు, నడిమధ్యకాన వచ్చిందది. పిలిస్తే వాడంతట పలకడు, వినబడదో నేపోతే నిపించుకోడో. ఒకసారి మా ఊరి గెడ్డ తొలకాడ అన్నలు మీటింగ్ పెట్టారట. అది పోలీసులకు ఎలాగో తెలిసిపోయింది. అంతే, యుద్ధం జరిగిపోయింది అక్కడ. రక్తాలు ఏరులై పారింది. అప్పుడు మేము కోడి పనుల్లో ఉన్నాం. గుంటడు గెడ్డలతోటి గుంటలతోటి ఆడుకుంటాడు. యుద్ధం చూసి బెంబేలెత్తి పరిగెట్టి రాయి తన్నుకొని పడ్డాడు. నెత్తి సితికిపోయింది. ఎంత రక్తం పోయిందో. మా ఊరి ఎన్నోడు ఆకుపసరేసి కట్టుకట్టాడు. పుండు మానిపోయింది కానీ అప్పటికాసే శేలాన ఆడకుండా అయిపోయింది. ఆ ముసలోడే మరి ఆ కుర్రాడు అప్పుడు చూసినప్పుడే అంతకు ముందే పరిచయమైన ముఖంలాగే అనిపించడం కూడా గుర్తొచ్చింది. డాక్టర్, కుర్రాడికి ఏమీ కాదు కదా?
క్రాంతి ప్రశ్నకు వర్తమానంలోకి వస్తూ, ఏం పర్వాలేదు, పరిగెడుతున్న జీపులోంచి దూకేయటం వల్ల దెబ్బలు బాగా తగిలాయి చెప్పాడు డాక్టర్. అంతేనా? క్రాంతి ముఖంలో సందేహం. డాక్టర్ అతని సందేహాన్ని గుర్తించినట్టు అంతే అన్నాడు. అప్పటికి అదే సమాధానం అన్నట్టు అని అన్నట్టు క్రాంతి, ఈ కుర్రాడు మీ బంధువుల అబ్బాయనే అని నవ్వాడు. పిల్లాడికి అమ్మా నాన్న అంది అందని జ్ఞాపకమేదో అలజడి చేస్తుంటే అడిగాడు డాక్టరు ముసలోడిని. ముసలోడు దాపరికం లేకుండా చెప్పాడు. డాక్టర్ కళ్ళు మెరిసాయి. అప్పుడు స్ఫురించింది అతనికి. అవును, అదే ముఖం, అదే చూపు. అసలు అప్పుడే అడుగేద్దామనుకున్నాడు. ఆ రోజు ఆరోగ్యమేళ, హడావిడి, పని ఒత్తిడి, రాజకీయ నాయకుల అధికారుల హంగామా వీలుపడలేదు. 8, 9 ఏళ్ల నాటి ఓ 15 రోజులు అతని కళ్ళ ముందు కదలాడే. రాత్రి 10 గంటలు దాటుతుండగా ఇంటి తలుపు చప్పుడు. ఆ రోజు ఆసుపత్రిలో పనితో బాగా అలసిపోవటంతో తొందరగా నిద్ర పట్టేసింది. శబ్దాలకు ఎప్పటికో తలుపు తీసి చూస్తే 2 కుర్రాళ్ళు నలిగిన చొక్కాలు, లుంగీల్లో ఉన్నారు. వారి వెనుక ఓ అమ్మాయి అరుగు మీద కూర్చుంది. కడుపుతో ఉన్నట్టు తెలుస్తుంది. నొప్పిని పెదవుల మధ్య బిగబట్టినట్టు స్పష్టమవుతున్నది. ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వచ్చింది. 15 రోజులు క్లినిక్లోనే ఉందా అమ్మాయి. ఆ రోజుల్లో వాళ్ళేమిటో తెలిసింది. మనసు ఆర్ద్రమైంది. బిడ్డని ఎత్తుకుని వెళ్తూ ఆ అమ్మాయి చూపుల్లోని కృతజ్ఞత మరిచిపోలేదు తను. అదే అచ్చుగుద్దినట్టు కుర్రాడివి, అదే చూపు. కుర్రాడిని 4 రోజులు ఇక్కడే ఉంచాలి తాత, బాగా కోలుకున్నాక తీసుకెళ్ళొచ్చు. ముసలోడు సందేహిస్తూ చేతులు నలుపుకుంటూ నేలచూపులు చూశాడు. ఏదో సంశయం అతని మనస్సుని మెలిపెడుతున్నట్టుంది. గుంటన్ని వలసకి తీసుకెళ్తే పోలీసులు వదలరు, అక్కడికొత్తారు. ఆ లేదో అంటారు, నానేదో చెప్పాలా? పాత సంగతులన్నీ నాను మర్చిపోయినా పోలీసోళ్ళు మాత్రం ఉండుకెలికినట్టు కెలుకుతారు. అన్నలకి తిండి పెడుతున్నాననో, వాళ్ళకి తగిలిన దెబ్బలకి మందు ఇస్తున్నాననో హింస పెడతారు. అది అంతటితోటి ఆపుతారా? గుంటడిని వల్లక ఉండనివ్వరు. అవన్నీ ఎలా? ముసలోడి మౌనం చూసి మరోలా అనుకున్నాడు డాక్టర్. మనసులో ఏ సందేహాలు పెట్టుకోకు. నాకేమి ఇవ్వలేదని, ఇవ్వలేకపోతున్నానని ఇటువంటి ఆలోచనలేవీ పెట్టుకోకు. ఆ చింత నీకు వద్దు. నిజానికి మీకెంత చేసినా రుణం తీరదు. నన్ను సాయం చేయని పాదాల మీద పడబోయాడు ముసలోడు. అతడి భుజాలు పట్టి ఆపి, తప్పు తాత, నువ్వు కొండవి, ఆశీర్వదించటం తప్ప దండం పెట్టకూడదు అని పేషెంట్లను చూడటానికి వెళ్ళిపోయాడు. క్రాంతి వచ్చి సన్నాయిని ముసలోడిని పలకరించి వెళ్ళాడు. ఈ డాకటేరు బాబు, ఆ వార్తల కుర్రోడు నాకేల సాయం చేయాలా? వాళ్ళకి నా వల్ల కలిగిన ఉపకారం ఏమిటి? మళ్ళా రుణం తీరదు అంటారు. అసలు ఎవరికి రుణం? ఎవరు ఎవరికి తీర్చాలా? కులపోలున్నారు, పదవులు వెళ్తాండ్రు, వాళ్ళకి లేనిది వీళ్ళకేలా? అంతే. కొందరు ఉంటారు 10 మందికి సాయం చేయటానికే. మరికొందరు ఉంటారు సాయం చేసిన చేతులకి సురకలెట్టడానికి. కొండల్ని తవ్వికెళ్ళిపోవడానికి వచ్చిన వాళ్ళని చూశాను. కొండల్ని గుండెల్లోనే దాచుకున్నోళ్ళనే చూశాను. సెల్లిపోయినోళ్ళు సెలిపోయినా బోడికొండలాగా నాను మాత్రం మిగిలిపోయి ఉన్నాను. ముసలోడిలో ఏవేవో జ్ఞాపకాలు గాలికి తలలూపే మొక్కల్లాగా. పక్కనే మంచం మీద పేషెంట్ రామా కృష్ణ అంటూ మూలుగుతున్నాడు. కిటికీ అవతల చెట్టు కింద అరుగు మీద కూర్చొని రోగుల బంధువులు కాబోలు రాజకీయాలు, పార్టీలు, ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నారు.
హైటెక్ మాయాజాలంలో పడిపోయారు జనాలు. ఇక్కడ గెలిచింది ప్రపంచ బ్యాంక్, ఓడింది ప్రజలు. మరి కేంద్రం అంటావా? కార్గిల్ కమల్నాథుల పాలిట వరమయ్యింది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆయా పార్టీల విజయాల గురించి చెప్పుకుపోతున్నాడొకడు. అతనికి అడ్డు తగులుతూ ఎదుటివాడు, నువ్వెన్ని చెప్పు, పని చేసిన వాళ్ళకే జనం ఓట్లేశారు. కేంద్రంలో అంటే బీజేపీకి రాముడి అండ ఉంది. రాముడే గెలిపించుకున్నాడు, జై శ్రీరామ్ అంటూ తన రామభక్తిని ప్రకటించుకున్నాడు. ముసలోడికి అప్పుడెప్పుడో జంకుల కథ గురువు గుర్తుకొచ్చాడు. అతడు రాముల వారి గురించి చెప్పే మాట గుర్తుకొచ్చింది. రాములవారు ఉన్నాడు, ఏటి చేశాడు? అడవిని నమ్ముకొని బతికిన ఆదివాసీల్ని చూపించి వీళ్ళు రాక్షసులు చంపేయాలా అని ఎవరో చెప్తే దొరికినోళ్ళని దొరికినట్టే చంపేశాడు. అంతేగాని ఎవరికి అపకారం చేసినారు, వాళ్ళు రాక్షసులు ఎందుకైనారు? అడవిని నమ్ముకుని బతకటమే వాళ్ళు తప్ప, ఒకేలా వాళ్ళు నేరమే చేస్తే అదెందుకు చేయాల్సి వచ్చింది? అదైనా ఆలోచించినాడా? అదేదీ లేదు. సంపీమని చెప్పినోడి చేతల శాస్త్రమున్నాదట, ఇతగాని చేతల శిలకోల ఉంది, అంతే. అధికారం ఉన్నోళ్ళు ఆలోచించరు. ఆలోచించడం మనం నేర్పాల, శాస్త్రాలు తిరగరాయించాల, అందుకే యుద్ధం చెయ్యాల అని ఇంకేటేదో చెప్పేవాడు. కొన్ని తెలిసేవి, కొన్ని తెలిసేవి కావు. అయితేటి అప్పుడు అలాగా చెయ్యబట్టే ఇప్పుడు ఈ రోడ్లు, కాలనీలు, ఈ స్కూల్ బడులు, హాస్టళ్ళు ఇవన్నీ చూస్తారు పల్లెపోళ్ళు. మీ కొండోలు గవర్నమెంట్కి ముద్దు కొడుకులు, ఏటి కావాలంటే అదే ఇస్తారు. రేపు ఉన్న ముద్దలు నోటికి అందించినా అందించుతారు అని బాధపడిపోతారు. అంతేగాని ఇవి రావడానికి ఎంత యుద్ధం జరిగిందో, ఎంత రక్తం పారిందో అదెవరూ ఆలోచించరు. వచ్చినవి కానీ ఎంత అల్లకల్లోలమైంది అడవి. మంచేదో చెడ్డేదో చెప్పినోళ్ళు మంటల్లో మాడిపోయిండ్రు, మంటలో కలిసిపోండ్రు, ఇంకా కలిసిపోతండ్రు. అయితేటి ఇలాగెన్నాళ్ళు ఇన్ని 300 కాలము ఇదేనేటి పని? ఒకరి తర్వాత ఒకరు అగ్గిని గుండంలా పడి మిడతల్లాగా మాడిపోవడమేనేటి? దీనికి మరొక దారినేదా? ఈలాగూ గెలుపునేని దెబ్బలాటికి తుదనేదేటి? ఉంటే అదెప్పుడు, ఎలాగా, ఎవరు చెప్తారు? ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ముసలోడిని ఒడ్డున పడవేసింది సన్నాయి పిలుపు. ఎండని పడ్డ గొంతులోకి చల్లని పుల్లని జీలుగు చుక్క దారినట్టు అనిపించింది ముసలోడికి. మనవడి తల ప్రేమగా నిమిరాడు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశాడు. నీ మనవడికి ఏమీ భయం లేదిక, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు ధైర్యం చెప్తున్న డాక్టర్ను ఎవరో వచ్చి హడావుడిగా పిలుచుకెళ్ళారు. ఆసుపత్రి బయట జనం గోల, ఏడ్పులు మురుగులతో ఆసుపత్రి ఆవరణ భీభత్సంగా ఉంది. పగిలి నెత్తురోడుతున్న తలలు, విరిగిన కాళ్ళు చేతులతో పిల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళు కూడా. ముసలోడి మనసు కలుక్కుమంది. ప్రతి నెత్తుటి బొట్టు అతనికి గతకాలపు రణచిత్రమై కనిపిస్తోంది. ఏటైంది మనుషులకి? కొట్టుకోవడానికే పుట్టినట్టు, కొట్టుకోవడం కన్నా మరొక దారి లేనట్టు ఎందుకు ఇలాగ తయారవుతున్నారో? తంటాలే దారిలాగుంది, యుద్ధమే ప్రపంచకంలాగుంది. ఇంతకీ ఎందుకు కొట్టుకున్నారో? కాలం నాయనా, కాలం, కలికాలం. బెమ్మంగారు చెప్పలేదా, మనుషులు ఒకరినొకరు కొట్టుకుని సత్తారని, 7 ఊళ్ళు ఒక్కూరు అవుతాదని? ముసలమ్మ ఒకతే చెప్పుకుపోతోంది. తాత, ఏమంటున్నాడు నీ మనవడు? నీకిక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? అయినా నువ్విక్కడ ఎక్కువగా కూర్చోకు, అవసరమైనవి చూడ్డానికి మనుషులున్నారు కదా. వస్తూనే పరామర్శించాడు క్రాంతి. బయట ఎవరివో కేకలు,
వారి మీద ఆసుపత్రి సిబ్బంది అరుపులు. ఎండ ముదురుతోంది. అవతల ఏటి బాబు ఆ గోల? ఏటైంది? అడిగాడు ముసలుడు కుతూహలంగా క్రాంతిని. మనుషులకి భూములుండవు గాని దేవుళ్ళకి భూములుంటాయి. మనుషులకు తిండి తిప్పలుండవు గాని దేవుళ్ళకి నైవేద్యాలుంటాయి. రామజన్మభూమ్యం అని బుర్రలు బద్దలు కొట్టుకోలేదా? అలాగే భూమి కోసం కోట్లాడుకున్నారట. కానీ బయటికలా ప్రచారం తప్ప అసలది కారణంగా అనిపించదు. పేదల కూలీల ఐక్యతతో సంపన్నుల మీద చేయాల్సిన యుద్ధం ఇలా మారటానికి ఏదో కారణమూ ఉంది. క్రాంతి ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు. ముసలాడికి ఏమీ అర్థం కాలేదు. అదే అడిగాడు. బావు, కూలోలు పేదలు ఒకటి కదంతావేటి? సిద్ధాంత వైరుధ్యమా, అధికార వ్యామోహమా అని ప్రశ్నించాడా ముసలోడు. క్రాంతి ముసలోడి మొహంలోకి ఓసారి చూసి ఏదో వార్త రాసుకోసాగాడు, సంభాషణ ఆపేసి. బయట చెట్టు కింద చర్చలు తెగినట్టు లేదు. రాజకీయాల నుండి సినిమాల మీదుగా ఉద్యమాల వరకు సాగినట్టుంది. నిజమే, వాళ్ళ త్యాగాలు ఎవరూ కాదనలేనివి. వాళ్ళు గొప్పోళ్ళు. అలాంటోళ్ళని పిట్టర్ని కాల్చేసినట్టు కాల్చేస్తారు ఎన్కౌంటర్ పేరుతో. ఒక పక్క త్యాగాలు, మరో పక్క స్వార్థపరులు, అసంతృప్తి, లొంగుబాట్లు, ఆధిపత్యం కోసం పోటీలు, చీలికలు. ముసలోడు దీర్ఘంగా నిట్టూర్చాడు. పొదుగులు కోసీయడానికి తయారైన వాళ్ళ మీద ఆవులు గేదెలు కొమ్ములు సిరితే అది పోరాటమన్నారు. సీమలన్నీ సంగమై పాముల మీదకి ఎగబడితే అది ఉద్దమన్నారు. మరి ఇదేటిక్కడ? పూటకి గతిలేని పేదోళ్ళు, రెక్కాడితే గాని డొక్కాడని కూలోళ్ళు కలబడి కొట్టుకుంటే దాన్నేటనాలా? అందరూ ఒకటవ్వాలని చెప్పాల్సిన వాళ్ళు ఇలాగ కుమ్ములాడుకుంటే పోరాటానికి సత్తువేలాగా దొరుకుతుంది అని నువ్వు బాధపడితే కాదు తాత. అయినా నీలాంటి వాడికి ఇప్పటి సంగతులు మింగుడు పడవు. నీ రోజులు వేరు. సరే, నేను బయటికి వెళ్ళొస్తాను. క్రాంతి వెళ్ళిన వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ముసలోడు. అతని వికలమైన మనసుకి ముక్కలైన ఊరు గుర్తుకొచ్చింది. 40 గడప, కొన్ని కాంగ్రెసు, కొన్ని తెలుగుదేశం, ఎర్రజెండా పార్టీలు 2, ఇంకేటేవో కొన్ని. ఓట్ల ఎలక్షన్లో ఎన్ని ముక్కలైందో ఊరు. అప్పుడైతే ఊరికి ఒక్కటే ఉండేది జెండా, ఎర్రజెండా. ఇప్పుడు ఎన్ని రకాల జెండాలో, ఎన్నెన్ని రంగుల జెండాలో, తగువులు తంటాలు. అందుకే ఊళ్ళోనూ ఉండటం కంటే కొండ మీద పాక కాడ ఉండటమే మంచిదని అక్కడే ఉండటం. అన్నట్టుగా ఓడు మీద సేలు ఎలాగున్నాయో. మనవుడి వైపు చూశాడు. వాడు హాయిగా నిద్రపోతున్నాడు. బయట ఎండ మిరప్పళ్ళు ఆరేసినట్టుంది. గాలి ఆడటం లేదు. చెమట ధారలు కట్టి చిరాగ్గా ఉంది. మనవడి మంచానికి ఆనుకుని చేరగిలపడి కునుకులోకి జారాడు ముసలోడు. సాయంత్రం ఎప్పుడో వచ్చాడు డాక్టరు. సన్నాయిని చూసి సంతృప్తి ప్రకటించి చెప్పాడు. తాత, రేపు ఉదయాన్నే తీసుకెళ్ళిపోవచ్చు. ముసలోడు అవును కాదు అనలేదు. లోపల ఘర్షణ పడుతున్నట్టు కొన్ని క్షణాల తటపటాయింపు తరువాత డాక్టర్ ముఖంలోకి చూశాడు. చూసి, బావు, మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఆ ఇలేకరి బావు దేవుళ్లలాగా రచించినారు. మీ రుణం ఎలాగ తీర్చుకోగలను? చేతులు జోడించాడు. అదే నేను వద్దంటున్నది. నువ్వు పెద్దోడివి, రుణం చాలా పెద్ద మాట. సరేగాని బావు, ఒక మాట మనవి చేసుకుందనా? సందేహంగా అడిగాడు. చెప్పు అన్నట్టు చూశాడు డాక్టర్ ముసలోడి వైపు. ముసలోడు చెప్పదలుచుకున్న విషయాన్ని మనసులో ఓసారి మననం చేసుకుంటున్నట్టు గొణుక్కొని కొంచెంసేపు మౌనం తరువాత గొంతు సవరించుకుని చెప్పాడు. బావో, అప్పుడు కాసి ఇప్పటిదాకా మా కొండల్లా వెన్నె కుదుపులు అయితేటి, కడకెళ్ళేదాకా ఆళ్ళ కల్లోలానేటి. మా కొండోలము ఎండాకాలమైతే తుప్ప డొంక నరికి
మంటబెట్టి కోడు కాలుస్తాము. అయితేటి ఆ మంటలు అలాగే ఉండిపోతాయేటి? చల్లారతాయి. సినుకు పడతాది, మొక్క మొలుస్తాది, కొండ పచ్చబడతాది. మరి మా బతుకుల్లో మంటలు చల్లారక్కర్నేదా? అప్పుడెప్పుడో నాను నా కొడుకు పోరాటం చేసినామంటే అదొక దారి. మనవరాలంటే దానయ్యని చంపినోళ్ల మీద పగబట్టి ఆ దారి అయిపోయింది. ఇప్పుడు ఆ దారి ఎలాగుందో నాకైతే తెలియదు. యుద్ధం మాత్రం ఆగలేదని తెలుస్తోంది. అప్పటికీ ఇప్పటికీ సేనోటి మార్పులొచ్చినాయి. కాలం మారిపోయింది. దేశం మారిపోయింది. మరి పోరాటమో? మాము ఏటకెళ్తే ఉరులు, సిక్కాలు, ఈటెలు పట్టుకెళ్తాము. ఉరులు, సిక్కాలు పనిచేయకపోతే అప్పుడు ఈటెలు, బల్లేలు. ఇంకా ఈ కాలంలో గొడ్డళ్ళు, తుపాకీలు కావాలంటావా? అదే నాకు తెలియంది. యుద్ధం ఏదైనా గానీ బావు, 2 అడుగులు ముందలకే 4 అడుగులు వెనక్కే వేయకూడదు. నాను పోరాటం చేసినోడినే. అందుకే నాకంత ఆశ. మనం ఏటి చేసినా నలుగురు కలిసి రావాలా, అదంతా వేటి? నీకు చెప్పకేంది? రేపీ గుంటడైనా నలుగురినాగా సుఖంగా ఉండాలని మనసులోనే ఉంది. అందుకే బతకగలడనే నమ్మకం కుదిరితే ఈ ముసలిపేనం కసింత నిమ్మలంగుంటది. అందుకే గుంటడిని మీ పాదాల దగ్గర వదిలేద్దామని అనుకుంటున్నాను. మీరు గొప్ప చదువులు చదువుకున్నోళ్ళు, ఎలాటప్పుడు ఏ పని చేస్తే బాగుంటాదో ఆలోచించగలిగినోళ్ళు. ఎందరికో బతుకులు పెడతాండ్రు, అందరిలోనా ఈడొకడు. మీరే ఈడికి ఏదో దారి చూపించాలా? మీ రుణం ఎలాగో ఒకలాగా తీర్చుకోలేకపోతాడా? ముసలోడు చెప్పడం ఆపేశాడు. బయట ఎండ తీవ్రత తగ్గింది. ఆసుపత్రి ఆవరణలో కోలాహలం తగ్గింది. చెట్టు కింద రాజకీయాలు చర్చించుకునే వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో కానీ వారి చర్చల సారం కాల్చిపారేసిన సిగరెట్ పీకలుగా రాలిన నుసిగా అక్కడ మిగిలి ఉంది. ఆకాశంలో మబ్బులు విడిపోయి గాలి తెరలు తెరలుగా వీస్తోంది చల్లగా, ప్రాణాలకు హాయిగా. డాక్టర్ కొంచెంసేపు మౌనంగా ఉండి అప్పుడు చెప్పాడు. అలాగే తాత, ఈ మాత్రానికే ఇంతగా చెప్పాలా? సన్నాయి బాధ్యత నేను తీసుకుంటానన్నట్టు. ముసలాడి కళ్ళల్లో ఎందుకో కన్నీరు. తాత వెళ్ళిపోదామా అంటూ లేవబోయాడు సన్నాయి. అప్పుడే ఓ కానిస్టేబుల్ ఆసుపత్రి గేటు తీసుకుని లోపలికి రావటం గమనించాడు ముసలుడు. అతనికి తను కనిపించడం మంచిది కాదేమో అనిపించి పక్కకి తప్పుకున్నాడు. లేవబోయిన సన్నాయి దుప్పటి మీదికి లాక్కున్నాడు. వచ్చిన కానిస్టేబుల్తో ఏదో మాట్లాడి అతన్ని పంపించాడు డాక్టరు. తాత, నన్ను జీప్ ఎక్కించుకొని వెళ్ళిన వాళ్లలో ఇప్పుడు వచ్చినోడూ ఉన్నాడు. సన్నాయి దుప్పటి తొలగించుకొని మంచం దిగుతూ చెప్పాడు. చెప్పి, అది మరి ఇవ్వడేటి అడిగాడు సందేహంగా. సన్నాయి అడుగుతున్నదేమిటో డాక్టర్కి అర్థం కాలేదు. అదేదో నేను ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉండిపోతే నవ్వుతూ అన్నాడు. ముసలోడికి తెలుసు మనవడు అడుగుతున్నదేమిటో. అదేమిటి అన్నట్టు ముసలోడి వైపు చూశాడు డాక్టరు. అది ముసలోడికి ఏం చెప్పాలో తోచలేదు. నువ్వు చెప్పు, పర్వాలేదు అన్న డాక్టర్ వైపు సందేహంగా చూసి చెప్పాడు సన్నాయి మెల్లగా. తుపాకీ. డాక్టర్ ఆశ్చర్యంగా చూశాడు. సాయంత్రపు ఎండ కిటికీలోంచి పడి సన్నాయి ముఖం దీపశిఖలా వెలుగుతోంది. ఎవరూ మాట్లాడలేదు కొంతసేపు. ఆ సమయంలో డాక్టర్కి మరణించిన గాయక మిత్రుడొకడు గుర్తొచ్చాడు. అతడు మృతవీరుల తల్లుల్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ పాడే ఒక పాట చరణం గుర్తుకొచ్చింది. గురిపెట్టిన ఆయుధమొక తల్లి కడుపుకే, జారే నెత్తుటి ధార పసుపు దారమే, ఎవరినైననేమిలే విజయాలు, అవి ముక్క ముక్కలైన మాతృ హృదయాలు. అతని కళ్ళు చెమరించాయి. కొండగాలి కెరటం ఒకటి ముఖాన్ని బలంగా తాకినట్లయింది. సన్నాయి తాత చేయి పట్టి లాగుతూ అడుగుతున్నాడు. తాత, ఇవ్వడేటి తుపాకీ?
సుడిగాలికి రేగిన అడవి కొమ్మల అలల్లా ఆలోచనలు. ఎవరి తుపాకీ ఎవరి దగ్గరుంది? తుపాకీ ఎవరి దగ్గరుండాలి? అసలు తుపాకీ ఎవరి దగ్గరైనా ఎందుకుండాలి? డాక్టర్ గుండెలో కొండగాలి పోరు. ఎవరీ ముసలాడు? వామనుడై వచ్చిన త్రివిక్రముడా? అతను కనురెప్పల దోసిళ్లతో నన్ను అర్థిస్తున్నాడా? మౌనంగా నన్ను శాసిస్తున్నాడా? ముసలోడి వైపు చూశాడు. చరిత్ర నేలలోంచి భవిష్యత్ ఆకాశంలోకి విస్తరించిన మహావృక్షంలా ఉన్నాడు. అతని ముఖంలో అర్థమయ్యే కాని తాత్వికత, అనూహ్యమైన ప్రశాంతత. మనవడికి చెప్పాల్సిన మాటలేవో చెప్పాడు. అప్పుడే వచ్చాడు క్రాంతి. వచ్చి సన్నాయి చేతిలో వెదురు ముక్కతో చేసిన ఓ పిల్లంగోబిని ఉంచాడు. అది ఎప్పటిదో ముదురు ఎరుపు రంగులో ఉంది. సన్నాయి కళ్ళు మెరిశాయి. ముసలోడు ఇద్దరి వైపు ఆరాధనగా చూసి వారిద్దరి మధ్యగా సన్నాయిని నుంచోబెట్టాడు. మేధస్సు నిర్వహించాల్సిన భవిష్యత్ ఉద్యమ రూపు చిత్రం లాంటి ఆ దృశ్యాన్ని అపురూపంగా చూసుకున్నాడు. ఏదో తనలో తనే గొణుక్కున్నాడు. తరువాత అన్నాడు, బావులారా, ఈడ్ని మీ సేతల్లో పెడతన్నాను, మరి మీదే పూసి. కొండకోన మీద నెమళ్ళాడినట్టు ముసలోడి కళ్ళల్లో నీలినీలి రెపరెపలు. అతడిప్పుడు పోడుగాల్చిన కొండల చినుకుల కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. తలవంచుకొని మౌనంగా కదిలాడు. 4 అడుగులు వేసి ఓసారి వెనక్కి తిరిగి చూసి పిడికిలెత్తి చెప్పాడు, వత్తాను బావుల్లారా, ఇల్లొత్తాను. ఈ కథ ప్రజాశక్తి ఉగాది సంచిక 2001లో మొదటిసారిగా ముద్రితం. సేకరణ ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం, ప్రతిభా ప్రచురణలు, ఖమ్మం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 50 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థాన కావ్యానికి చలన్ రాసిన ముందు మాట యోగ్యతాపత్రం ప్రసారం చేయబోతున్నాం. అప్పటిదాకా సెలవు. మీ జీవన్.